మీరు యూఎస్లో ఉన్నారు, హైదరాబాద్కి ఒకసారి వినే ఉంటారు అప్పుడు ఐటీ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎట్లా అనిపించుండే మీకు ఒకసారి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినాం? ఓకే, సో నేను గత 7-8 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. అండ్ నేను ఎవ్రీ ఇయర్ నేను వచ్చి ఒక 1 month అట్లా ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను ఇట్లా చూస్తుంటే హౌ లైక్ హైదరాబాద్ ఎంత ఇట్లా డెవలప్ అవుతుందని చూస్తుంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నేను ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ కలర్ లైక్ బిల్డింగ్స్, గ్లాస్ బిల్డింగ్స్, లైట్స్ తోటి చకచకా మెరవడం, సేమ్ షికాగోలో ఎట్లయితే ఆ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయో సేమ్ టు సేమ్ ఇక్కడ అనిపించింది. అసలు ఇస్ దిస్ యుఎస్ ఆర్ ఇస్ దిస్ లైక్ ఇండియా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఎంత మంచిగా స్ప్రెడ్ చేసిండ్రు ద సిటీని, ఈ ఇల్లులు చూడడానికి అని చెప్పి రెంట్ కోసం అని చెప్పి మేము వెళ్తే అసలు కమ్యూనిటీస్ జబర్దస్త్ ఉన్నాయి. వాళ్ళకి థియేటర్ రూమ్స్, స్పా రూమ్స్, యోగా రూమ్స్, అసలు యుఎస్లో కూడా ఇంత టాప్ నాచ్ కమ్యూనిటీస్ అనేవి నేను ఎక్కడా చూడలేదు. ఓకే, అందరు నా యుఎస్ ఫ్రెండ్స్ కూడా ఇంకా మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిపోయినప్పుడు యుఎస్లో ఎందుకు ఉండడం అని చెప్పి సేమ్ అని చెప్పి యుఎస్ ఇంకా హైదరాబాద్ అని చెప్పి వచ్చేస్తున్నారు. ఫుడ్ జాయింట్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, రోడ్స్ అన్నీ ఎక్కువైనాయి, మంచి ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఎంత మంచిగా చేస్తున్నారు. It was really beautiful before election results. ఇప్పుడు ఏంది లైట్స్ కూడా పెడతలేరు ఎక్కడ. నేను చూస్తున్నాను కదా, అంబేద్కర్ స్టాచ్యూకి ఆ రోజు పెట్టలేదు, అంబేద్కర్ జయంతి రోజు పెట్టలేదు, ఎక్కడ సరిగా మెయింటెనెన్స్ లేదు. ట్రాఫిక్ అంతా అసలు ఏందో మరి ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా క్రాంప్డ్ ట్రాఫిక్ ఉంటుంది. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. హారబుల్. అంటే నేను ఒకటే అంటాను, సేమ్ అండ్ షేర్. అంటే మీ ఒక విధంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ కెరియర్కి సంబంధించి కేటీఆర్ సార్ది అదే ఒక మామూలు వాళ్ళ ఫాదర్కు సపోర్ట్ చేద్దామని వచ్చినట్టు వచ్చిండ్రు, ఇప్పుడు మీరు కూడా అదే వచ్చిండ్రు. ఎట్లా ఉంది ఆయన విజన్, ఎట్లా ఉండే? కేటీఆర్ సార్స్ విజన్ ఇస్ లైక్ హీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లీడర్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఆయన ఏదైనా టాపిక్ ఇంగ్లీష్లో ఇన్ అ వెరీ సొఫిస్టికేటెడ్ వే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అంటే ఇంటర్నేషనల్ మాసెస్కైనా కనెక్ట్ కాగలుగుతాడు, వెరీ ఎడ్యుకేటెడ్ మాసెస్కైనా కనెక్ట్ కాగలుగుతాడు, అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడతాడు. రైట్, ఈస్ అ వెరీ గుడ్ ఒరేటర్. అండ్ అట్ ద సేమ్ టైం మాసెస్కి ఎవరి మాసెస్లో వెళ్ళి మన తెలంగాణలో ఎంత మంచి సామెతలను వాడి బ్యాక్ టు బ్యాక్ లైక్ ఆయనకు ఎంత వాక్ చాతుర్యం అనేది is like amazing. ఏమంటారు లైక్ ఈజ్ వెరీ విట్టి, నాలెడ్జ్ తోటి వచ్చిన పంచెస్ లైక్ ఇట్లా ఇవ్వంగానే ఇట్లా ఇచ్చేస్తాడు, బికాస్ ఈజ్ సో నాలెడ్జబుల్. అండ్ ఈజ్ లైక్ జనాలు ఎందుకు అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆరోగెంట్ అంటారు, కానీ ఆయన ఏనాడు ఎవరిని ఏ మనిషిని నూకింది లేదు. మన ప్రెసెంట్ డే సీఎం రేవంత్ రెడ్డి తన్నేను బహిరంగంగా సభలో తన్నడం ఏంది, సేవాలాల్ది ఫోటో ఇస్తుంటే ఆ ఫోటోని పడేయడం ఏంది, అవి అసలు కాంగ్రెస్ నాయకులు చెప్పులతో ఇచ్చి కొడతా అనడం ఏంది, నిన్నగాక మొన్న యాక్చువల్గా కొట్టిండ్రు కదా మహిళని. ఇద అహంకారం లేకపోతే అదా చెప్పే విధానం మీరు అర్థం చేసుకుంటే పంచ ఇచ్చేది అనేది అహంకారం కాదు, అది తెలివితోటి కూడుకున్నది. రైట్, ఈజ్ అ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఎప్పుడు లాజిక్ తోటి మంచిగా మాట్లాడతారు. ఆయన నుండి ఎన్నో నేర్చుకునే విషయాలు ఉంటుంది. అండ్ ఈజ్ అ డైనమిక్ లీడర్. ఎస్.